ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి రెడ్డిలు గుడ్ బై. జగన్పై కనీసం కనికరం కూడా లేకుండా. ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలిద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి తాజా పరిస్థితులే నిదర్శనం. రెడ్డి వర్గం వైసీపీ, కమ్మ వర్గం టీడీపీ అన్న సంకేతాలు గత కొన్నేళ్లుగా ప్రజల్లో బలంగా బలపడిపోయాయి. కానీ తాజా రాజకీయ పరిణామాలు చూస్తే ఈ గుణాత్మక సంబంధాలు కూడా శాశ్వతం కావని అర్థమవుతోంది. ముఖ్యంగా రెడ్డి వర్గం వైసీపీకి దూరమవుతున్న తీరు, ఆ వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ ఎలా ఫెయిల్ అయ్యిందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో జగన్ను రెడ్డికి సామాజిక వర్గం గట్టిగా బలపరిచింది. కానీ 2024కి వచ్చేలోపే వాతావరణం పూర్తిగా మారిపోయింది. పాలనలో ఇచ్చిన హామీలపై అసంతృప్తితో పాటు స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. దీంతో గత ఎన్నికల్లో రెడ్డి వర్గం ఓ భాగం టీడీపీకి జైకొట్టినట్లు స్పష్టమైంది. ఇంతలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం కూడా రెడ్డి వర్గానికి సెంటిమెంట్గా మలచాలని పెద్దిరెడ్డి అయితే ప్రయత్నించారు. రాజకీయ కుట్ర, కుటుంబంపై దాడి రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వం అన్న మాట పెట్టి విమర్శలు గుప్పించారు. కానీ ఈ ప్రయోగం తిరస్కరణ ఎదురైంది. ఎందుకంటే ప్రజల చుట్టూ ఉన్న వాస్తవాలు వేరేలా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ప్రమేయం, సిట్ ఆధారాలు, విచారణలో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టమవుతుండడం వంటివి ప్రజలను సింపతికి దూరంగా ఉంచాయి. దీనికి పైగా పెద్దిరెడ్డి కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు తమ సమస్యలపై కూడా స్పందించలేదు అనే ఆవేదన కూడా రెడ్డి వర్గంలో గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చేసిన ఐక్యత పిలుపు ఫలించలేదు. మిథున్ అరెస్ట్ విషయంలో కూడా వర్గీయంగా కలిసి రావడం అనవసరం, ఇది వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సిన అంశం అన్న అభిప్రాయం రెడ్లలో కూడా వ్యాప్తి చెందింది. అంతేకాక ఈ కుట్ర బాధితుడిగా మలిచే ప్రయత్నం సూటిగా విఫలమైంది. ఇక రెడ్డి వర్గం వైసీపీకి దూరం అవడమే కాక సింపతి కూడా లేకపోవడం అంటే అది పార్టీ భవిష్యత్తులో పెద్ద మైనస్ అవుతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డి ప్లాన్ ఫెయిల్యూర్, రెడ్ల హృదయాలు దూరం, వైసీపీకి ఇది ఒక హెచ్చరిక లాంటిదే అని తెలుస్తోంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.